సురేష్ ప్రెసెంట్ మేడం. ఇవాళ మొదటగా వినీల కరీంనగర్ నుంచి మేడం ఉన్నారు కదా మేడం? ఉన్నాను. కొద్ది లౌడ్ గా మాట్లాడండి. ఓకే. మా పాపకి సంతానము ఈ సంవత్సరంలో ఉందా? ఎప్పుడు ఉందండి గురుగారు? సరే వెయిట్ చేయండి మేడం, గురువు గారు పిలుస్తారా, అప్పుడు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. ఎవరిదండి జాతకం? మా పాపదండి గురుగారు. నమస్తే. నమస్తే నమస్తే. 13 సెప్టెంబర్ 1999 5:25 AM కరీంనగర్. కరెక్టేనా? కరెక్టేనండి. నక్షత్రం చిత్తా నక్షత్రం, 3వ పాదం, తులారాశి, ధనుర్ లగ్నం. పెళ్ళయ్యే ఎన్ని రోజులు అయిందమ్మా? 7 months గురుగారు. మొన్నగా అయింది? మొన్ననే అయింది. మీరే కుదిరిచ్చారా? అమ్మాయి వేరే వాళ్ళు చేసుకుందా? మేమే కుదిరిచ్చాం అయ్య గారు. మొదటి సంతానం పోయే కుదిరిందా? మొదటి పెళ్లి కుదిరేక, లేకపోతే ఎట్ టైం కుదిరిందా? ఫస్ట్ టైమే సంబంధం వచ్చింది గురుగారు. ఫస్ట్ టైం ఇదే సంబంధం సెట్ అయింది. ఆహా, ఓకే ఓకే. ఆమె సంతానము మరి ఇయర్ లో ఉందా? ఆమె దాంపత్య జీవితం ఎలా ఉంది? ఈ రెండు చెప్పండి. సంతానం సంవత్సరం పడుతుంది, మిగతా అంతా తర్వాత చూద్దాం. ముందు సంతానం విషయం కనుక ఓ సంవత్సరాలు చూడండి. ఏమ్మా? సరే. చూసిన తర్వాత అప్పుడు ఏమిటని నిర్ణయించుకుందరు కానీ, అంటే నెక్స్ట్ ఇయర్ అని చూపిస్తుంది. ఇది ఓ సంవత్సరంన్నర వేసుకోండి టైము. వాళ్ళ దాంపత్య జీవితంలో వాళ్ళు మంచిగానే ఉంటారు అయ్య గారు, అనుకూలంగా మనకు. అది తర్వాత చెప్తాను. సంతానం విషయమే చూడాలి ముందు. దాని విషయాలు వేరే ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. సంతాన విషయాలు సంవత్సరాల దాకా ఆగండి. వైవాహిక జీవితం ఇందులో చెప్పడానికి ఏం లేదు, తర్వాత మాట్లాడతాం. సరే. ఓకే అండి, నెక్స్ట్ చూద్దామా. కోసిరెడ్డి ఉదయ్ శంకర్. ఉన్నాను మేడం. డీటెయిల్స్ చెక్ చేసుకోండి. 14th June 1996. హలో. అవును మేడం, మార్నింగ్ 9:55. ఎవరిదండి జాతకం? మా తమ్ముడిది సార్. 14 జూను 1996. అవునండి. 9:55 ఉదయం AM. అవునండి. తెలమంచులు ఇచ్చారు అనకాపల్లి, అక్కడ పర్వాలేదు, 16 కిలోమీటర్లో, ఇబ్బంది ఏం లేదు. కృత్తిక నక్షత్రం. అవును సార్. 4వ పాదం. అవును సార్. వృషభ రాశి, సింహలగ్నంలో పుట్టారు. ఏమడిగారు ఈ విషయం? అదే పెళ్లి గురించి సార్, సంబంధాలు చూడాలనుకుంటున్నారు, అందుకని. ఆహా. ఎప్పటికల్లా అవి జరిగే అవకాశం ఉంది అని. ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. ఇది మొన్న అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకే.
మీకు ఒక- 26 ఏప్రిల్ కల్లా కుదురుతుంది. ఓకే సార్. అక్కడ కుదరకపోతే మీకు 28 వరకు టైం ఉంది, కంగారం పడాల్సిన పని లేదు. అలాగే సార్. ఓకే. థ్యాంక్స్ అండి. ఇరవై ఏడు ఏప్రిల్ చూసుకోండి. 27 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కూడా అవే అవకాశం ఉంది, కంగారం లేదు, అయిపోతుంది. ఓకే అండి. అంటే లాస్ట్ టైం ఒకటి అనుకొని పోయింది లాస్ట్ ఇయర్, అందుకే. అదే అందుకే నేను చెప్తున్నా టైం ఉందని. ఇంకా మీకు ఇచ్చిన టైం అందుకే ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది ఇది వివాహం. ఓకే. మనకి బలంగా అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. అక్టోబర్ అంటే ఎంత? అక్టోబరు, నవంబరు, డిసెంబరు, ఇదో జనవరి, 6 నెలల నుంచి స్టార్ట్ అయింది. ఇది రన్నింగ్ లోనే ఉంది కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఇక్కడ సంబంధాలు వచ్చి కదా గౌపన్ అవ్వవు. మీకు జనవరి తర్వాత ఏమైనా వచ్చినాయా? జనవరి 2 తర్వాత వచ్చినాయండి. ఒకటి ఒకటి వచ్చింది. వస్తాయండి, కంగారు పడకండి, అవుద్ది. ఓకే సార్. లాస్ట్ ఎప్పటి వరకు అన్నదండి? మీ వివాహం అనేది 2028 అక్టోబర్ వరకు ఉంది. అంటే మీరు 27 సెప్టెంబర్ కల్లా చేసుకోవాలి. ఓకే అండి. 27 సెప్టెంబర్ దాటిన తర్వాత ఇంకా మళ్ళీ టైమింగ్ అనేది తగ్గిపోతా ఉంటది. ఈ లోపు ఏదన్నా అది బాగోలేదు ఇది బాగోలేదు అని అనకండి, వచ్చింది అలాగే. చేసుకోండి. అమ్మాయి ఇవ్వడమే చాలు అనుకొని చేసుకోండి. అలాగే సార్. ఈ కుర్రాడు బయటికి ఎక్కడికన్నా పనికి ఏమన్నా వెళ్ళాడంటే ఆ పని నుంచి ఇంటికి రమ్మనండి. ఇప్పుడు దూరంగా ఉన్నాడా? అవునండి, హైదరాబాద్ లో ఉంది. ఆ ఒక 2 నెలల ముందే ఇంటికాడ పెట్టమనండి. వాళ్ళు వచ్చి చూసుకుంటే పలానా దగ్గర చేస్తున్నాడు వస్తాడని చెప్పి ఎప్పుడు ఓ 30 రోజుల ముందు రావాలి ఇంటికి, అప్పుడే కుదురుతుంది సంబంధం. అలాగే సార్. ఓకే. వాళ్ళ అమ్మనాన్ని తీసుకెళ్ళాడా కూడా? లేదండి, అబ్బాయి ఇక్కడ ఉంటున్నాడు, వాళ్ళు ఎలమంచిలో. సరే సరే సరే. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. అలాగే. ఓకే, నెక్స్ట్ రాహుల్, భూపాలపల్లి. ఉన్నాం మేడం. ఎక్కడ సార్ ఇది? వరంగల్ దగ్గర? మేడం వరంగల్ దగ్గరనా ఇది భూపాలపల్లి? అవును మేడం, భూపాలపల్లి, వరంగల్. November 1997, అవును మేడం. 4:25 PM. అవును. ఎవరిదండి జాతకం? నాదే. 17 నవంబర్ 1997, 16:25, అంటే 4:25 ఈవినింగ్. ఆ, తీసుకుంది 17 తారీఖే, 17వ తారీఖు నవంబర్ అవును 1997, 4:25 PM, అవును. వరంగల్. నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం, ఒకటో పాదం. అవును. మిథున రాశి, మేష లగ్నంలో జన్మించారు. చెప్పండి మీ ప్రశ్న. మ్యారేజ్ గురించి అయ్య గారు, ఈ మధ్యలో ఏమన్నా ఉందా చాయిస్? మీకు ముందే ఇంకా పెళ్లి అయిందా? కుదిరిపోయిందా? లేదండి, లేదు, ఇంకా నా గురించి ఏం ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు. మ్యారేజ్ కోసం ఓకే. ఇంకేం సర్చింగ్ స్టార్ట్ చేయలేదు. సరే, ఈ జాతకానికి ఫస్ట్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిన తర్వాత అవుతుంది. 2 పెళ్లిలు యోగం ఉంది దీంట్లో. ఫస్ట్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిన తర్వాత పెళ్లి అవుతుంది. అంటే 2 డేస్ పెళ్లిలు ఉన్నాయి. 2 మ్యారేజ్లు ఉన్నాయి. మీ అటేపు కానీ మీ మేనమామలో మేనత్తలు వాళ్ళకి ఏమైనా అయినాయా 2 పెళ్లిళ్ళు? లేవండి. మీకు ఖచ్చితంగా 2 పెళ్లిళ్ళు ఉన్నాయి. ఫస్ట్ ఏమైనా క్యాన్సిల్ అవ్వాలి, అయితేనే పెళ్లి అవుతుంది, లేదా పెళ్లి అవుతుంది. దీనికి పరిష్కారం అయ్య గారు? పరిష్కారం లైవ్ లో చెప్పండి. తర్వాత తిరుపతి గారు అని ఉంటారో వారిని సంప్రదించండి. ఏమైనా అవకాశం ఉంటే చెప్తారు. నన్ను అడుగుతారు, నేను చెప్తాను. అంటే ఇక్కడ సమయభావం సరిపోదు. ఓకే. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. ఎల్ సుష్మా, హైదరాబాద్. ఉన్నారండి?
ఎస్ మేడం. ఐ సుష్మా, ఇనిషియల్ ఐ ఫర్ ఇండియా. ఎవరిదండి ఈ జాతకం? సిస్టర్ దండి, చెప్పండి ఎవరిది? చెల్లెలది. మ్యారేజ్ కోసం చూస్తున్నాము. ఓకే. 21 జూలై 96, Yes, sir. 23:35 హైదరాబాద్. Yes, sir. నక్షత్రం తెలుసా? హస్త నక్షత్రం 1వ పాదం, ఎస్ సార్, కరెక్ట్. కన్యా రాశి, మేష లగ్నం. కరెక్ట్ సార్. ఇందులో ప్రేమ వివాహం ఉంది, అది ఏమైనా జరిగిందా? అట్లా ఏం లేదండి. ఇరవై 26 జూన్ తర్వాత ప్రయత్నం చేయండి. 26 జూన్ 2026 జూన్ తర్వాతనా సార్? జూన్ తర్వాత ప్రయత్నం చేస్తే అప్పుడు అవుతుంది. అది ఇంకా మీకు టైం ఇప్పుడు దాకా ఉంటుందంటే వివాహానికి 27 ఏప్రిల్ వరకు ఉంటుంది. అంటే నాకు రీజన్ ఏమై ఉండదు సార్, ఇప్పటికి చాలా లేట్ అయింది. అసలు ఇక్కడ ప్రాపర్ సపోర్ట్ రావట్లేదు మ్యారేజ్ గ్రహాలు అనుకూలం లేదు. అందులో ప్రేమ వివాహం ఉంది. మీరు అరేంజ్ మ్యారేజ్ చూస్తానంటున్నారు. ప్రేమ వివాహం కానీ మేనరకం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే స్పీడ్గా అవుతాయి. రెండు లేవండి. ఇది గ్యారంటీ లేదు. ఒకవేళ వివాహం చేసుకున్నా కూడా గ్యారంటీ ఏమి ఉండదు, అంత బలంగా లేదు ఇది. అందుకనే లేట్. ఒక్కోసారి ఇది 30 దాటేది 35 ఏళ్ళకి కూడా ఒక్కోసారి 35 ఏళ్ళు పడుతుంది. ముందే సిద్ధపడాలి మీరు. ఇప్పుడు ఆల్రెడీ 1 సంవత్సరం నుంచి సంబంధాలు వస్తున్నట్టు చూపిస్తుంది ఇది. కానీ ప్రాపర్ గా ఒక 2 మ్యాచెస్ అదే వచ్చాయి కానీ అవ్వదు, అంత అంత ప్రాపర్ గా తొందరగా లేవు. అవ్వదు. అందుకనే జూన్ నుంచి చూడండి. జూన్ నుంచి చూస్తే ఒక దశ అనుకూలత అయితే ఉంటది. ఈ అమ్మాయి జాబ్ చేస్తున్నారా? ఏం లేదండి. ఇక్కడ ఉన్నారా? ఓకే. ట్రై చేయండి, కంగారు పడకండి. అమ్మాయిని వేధించకండి, గవ్వుకొని ఏదో అనకండి. అయితే మళ్ళీ గవ్వుకొని ఇబ్బంది పడతారు. ఓకే సార్. సరే, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. కార్తిక్ వరంగల్ నుంచి. ఎస్ మేడం. May 14, 1989 అండి డేట్ ఆఫ్ బర్త్. అవును మేడం. 8 PM బర్త్ టైము. అవును మేడం. ఎవరిదమ్మాయి జాతకం? మా బ్రదర్ది సార్. 14 మే 1989, 20 అంటే 8 గంటలకి రాత్రి వరంగల్. అవును సార్. పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రం 3వ పాదం, అవును సార్. సింహ రాశి, వృశ్చిక లగ్నం. దేని గురించి అడిగారమ్మా? మ్యారేజ్ గురించి సార్. ఆ 2024 మే తర్వాత ఈ సంబంధాలు రాలేదా మీకు? అంటే ఫస్ట్ ఇతనికి మ్యారేజ్ అయింది సార్ 2018 లో. డివర్స్ అయిపోయింది 10 days కే. మళ్ళీ ఎప్పుడు ఉంది అని. ఇరవై 27 జనవరి తర్వాత చూడండి. 27 ఈ లోపేం కుదరదు. 27 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి వరకు ఉంది సార్? అక్కడి నుంచి స్టార్ట్ చేయండి, అక్కడి నుంచి అవడానికి అవకాశం ఉంది. రెండో పెళ్లి.
అంటే కంపల్సరీ అవుతుంది కదా ఆ టైంలో? మ్యారేజ్ అవుతుంది, ఏ ఇబ్బంది ఏం కాదు. అంటే ఫస్ట్ మ్యారేజ్ అలా అయిపోయింది కదా అందుకే. ఫస్ట్ వదిలేండి, ఫస్ట్ మ్మ్. పోతే అన్ని పోతాయని లెక్క కాదు. ఓకే. ఇందులో 2 మ్యారేజెస్ ఉన్నాయా సార్ ఈ జాతకంలో? రెండు లేవు ఇందులో అసలు యాక్చువల్ గా, కానీ అవుతుంది. అంటే అయింది అనేసి డౌట్ ఉంది, అందుకోసం అడిగా. ఇందులో రెండో మ్యారేజ్ ఏం లేదు, కానీ ఏంటంటే ఏదో ఇల్లీగల్ గా కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకే ఓకే. కానీ మ్యారేజ్ అయింది కదా ఆల్రెడీ. ఆల్రెడీ ఆల్రెడీ అవుతుంది. మీ 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 సొంత జాతకమైనది ఎవరిదని అడుగుతున్నారా? లేదు లేదు సార్, మా బ్రదర్ది. ఎందుకంటే రిస్కులు అవుతాయి ఇలాంటివన్నీ, ఎవరో మీరు అడిగారని ఇబ్బంది అవుతాయి. లేదు రేపు మళ్ళీ లేదు, మా బ్రదరే. ఉమ్, ఇందులోని రెండో వివాహం అనేది యోగం వరకు లేదు, కానీ ఏంటంటే ఇండికేషన్ అయితే చేస్తుంది అది. అది ఓకే ఎప్పుడు 27 జనవరి తర్వాత, అక్కడైతే అయినట్టే. అది 29 వరకు చూడొచ్చు, అక్కడి నుంచి అవ్వకపోతే ఇంక రెండో మ్యారేజ్ లేదని లెక్కేసుకోవాలి మనం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ సరే. యూ. ఓకే అండి. నెక్స్ట్ పవన్ కుమార్ తిరుపతి నుంచి. ఉన్నాం మేడం, వచ్చాము. ఎవరిదమ్మా ఈ జాతకం? మామ కొడుకు సార్, గురువు గారు. ఎవరిది? మా మేనమామ కొడుకుది. కొడుకు 17 మే 97, అవును సార్. 5:50 తిరుపతి. అవును గురువు గారు. ఉత్తర నక్షత్రం 3వ పాదం, కన్యా రాశి, తులా లగ్నం. అవును గురువు గారు. దేని గురించి అడిగారు? మ్యారేజ్ గురించి గురువు గారు. అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది, దీనికి లవ్ మ్యారేజ్ అవుతుంది. లవ్ మ్యారేజ్, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయి వద్దని వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మామూలు చూడండి. ఎప్పటిలాగా అవ్వచ్చు గురువు గారు? చూస్తున్నారు కానీ కుదరటం లేదని చెప్పి ఒకసారి మిమ్మల్ని అడగదాని. ఓకే ఓకే. కానీ సెట్ అవడం లేదంటున్నారు వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. అది ఏమి లోపం ఏంటి, ఏంది? ఎప్పుడైనా చచ్చిపోతానని అలాంటి మాటలేమన్నా అన్నాడా? ఇంతకుముందు ఆ అమ్మాయి, లవ్ చేసిన అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు అన్నారు. మళ్ళీ ఆ తర్వాత అట్లాంటివి ఏమి వినలేదు నేను. ఓకే ఓకే ఓకే. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆల్రెడీ మ్యారేజ్ అవకాశాలు ఉన్నాయి, నీకు టైం చెప్తాను. ఇప్పుడు అవకాశం ఉందండి మీకు, అవకాశం ఉంది. ఆగస్ట్ లోపు అయిపోతుంది మ్యారేజ్. ఓకే గురువు గారు. అంటే చెయ్యండి, బలవంతం ఉంది. మళ్ళీ ఇప్పుడు దాటితే, ఆగస్ట్ దాటితే మళ్ళీ లేట్ అవుతుంది. కుదిరించుకొని తర్వాత చేసినా పర్లేదు, లేకపోతే చేసేయండి, అవుతుంది మ్యారేజ్, ఇబ్బంది ఏం కాదు. ఒకవేళ ఇది తప్పితే మళ్ళీ ఎప్పుడో అవకాశం? చాలా టైం పడుతుంది, మళ్ళీ లేట్ అయిందంటే చాలా లేట్ అవుతుంది. అంటే దాదాపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 27 దాకా వెళ్ళిపోద్ది, 26 దాటి 27 పైనే. ఓకే. సంతానం ఏమైనా ఇబ్బంది ఉందా అబ్బాయికి? ఏమైనా సంతానం ముందు ఇబ్బంది? పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అయితే అప్పుడు దాన్ని బట్టి చూడాలి, దీన్ని బట్టి తెలియదు. సరే గురువు గారు. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. ఇక్కడ రికార్డ్ అవుతుంది, స్లోగా మాట్లాడు. నెక్స్ట్ ముదవత్ గణేష్. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఉన్నారండి జడ్చర్ల? ఉన్నా గురు.
ఇది దేని గురించి అండి? 2008 చూపిస్తుంది డేట్ ఆఫ్ బర్త్. అదే ఏ ఇయర్ లో మ్యారేజ్ అవుతుంది గురుజీ అని? చూడండి ఎవరిది జాతకం. మాకు కుమారుది గురుజీ. 8 ఫిబ్రవరి 2008, అవు గురుజీ. 3:30 AM, అవు గురుజీ. జడ్సర్ల నక్షత్రం మాకు ధనిష్ట నక్షత్రం 4వ పాదం, అవు గురుజీ. కుంభరాశి, ధనుర్లగ్నం. అవు గురుజీ. మ్యారేజ్ యోగం ఇది 2024లో స్టార్ట్ అయింది, కానీ మ్యారేజ్ అంత గ్యారంటీ లేదండి. ఇది గురుజీ. మ్యారేజ్ అవుతుందని నేను చెప్పలేను. ఒకవేళ అది సరిగ్గా లేదు, ఇది మీరు చూడండి, ట్రై చేయండి అంతే. గురుజీ. ఎందుకంటే కరెక్ట్గా లేదు జాతకం ఇది మ్యారేజ్ విషయంలో. లేదు, పుట్టిన టైం అయితే కరెక్టే గురుజీ. ఆ, పుట్టిన టైం అయితే కరెక్టే గురుజీ. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మీరు ఇచ్చిన డేట్ టైంకి నేను చెప్తున్నాను. మ్యారేజ్ గురుజీ. యోగం అయితే సరిలేదు, కుదిరితే కుదిరినట్టు. ఒకవేళ కుదిరిన తర్వాత అది సక్సెస్ అయితే అయ్యే అవకాశాలు ఉండవు. గురుజీ. అది చూడండి. లేదు ఎవరన్నా ఇష్టపడ్డాడంటే అది కూడా గ్యారెంటీ ఉండదు. గురుజీ. ప్రేమ వివాహం చేసుకున్న గ్యారెంటీ ఉండదు, పెద్దలు కుదిరిచిన గ్యారెంటీ ఉండదు, ఏ గ్యారెంటీ లేదు దీనికి. గురుజీ. అది మీరు చేసే అమ్మాయి జాతకం చూపించుకొని, మీ లోకల్లో జ్యోతిషుడు చూపించుకొని, కొద్దిగా రెమెడీస్ అయి చేయించుకొని అప్పుడు పెళ్లికి వెళ్ళండి, పెళ్లి చేయండి. అంటే పెళ్లి పరంగా ఇబ్బందులు ఉన్నాయి గురుజీ ఈ జాతకంలో. ఏమి ఇబ్బందులు? అంటే మీరు చెప్తున్నారు కదా గురుజీ, గ్యారంటీ లేదని. ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అందుకే చెప్పట్లే నేను పైకి. ఓకే గురుజీ. ఈ అబ్బాయి జాతకంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గురుజీ. ఒక్కోసారి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఇల్లు. గురుజీ. అది గురుజీ. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. ప్రశాంత్ రెడ్డి, హన్మకొండ. మేడం, గురువుగారు నమస్కారం. నమస్కారం. ఎవరిదండి జాతకం? మా బావమరిదిదండి. 1 ఫిబ్రవరి 1978, 18:20, అంటే సాయంత్రం 6:20. అవునండి. హనుమకొండ ఇచ్చారు. విశాఖ నక్షత్రం 2వ పాదం, తులారాశి, అవునండి. కర్కాటక లగ్నంలో జన్మించారు. ఏ విషయం అడిగారు మీరు? మ్యారేజ్ గురించి. ఈయన కొన్ని రోజులు దూరంగా ఉన్నాడా, ఇంటికి దగ్గర ఉన్నాడా? దగ్గరనే ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ మార్చి చూడండి. మ్యారేజ్ అయితే ఇండికేషన్ లేదండి, ఇది ఒకవేళ కరెక్ట్ గా లేదు. గురువు అతన్నే గారు ఒక విషయం అడగండి, ఎవరన్నా వివాహం అయిన స్త్రీతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయో లేదో అడగండి. గురుగారు 2016లో ఒక మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది. 6 months లోపలనే మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ అమ్మాయి కొద్దిగా మెంటల్ గా బ్యాలెన్స్ అదే కాదు. ఇందులో యోగం అయితే సరిలేదు. వివాహం అయిన స్త్రీలతో ఎవరితోన్నా లవ్ లో ఉన్నాడా అనేది కావాలి. ఇందులో ఉంటే నేను ఇంకా క్లియర్ గా చెప్తా. అది తెలియదండి. ఆమెది డైవర్స్ అయిపోయింది, అఫీషియల్ గా డైవర్స్ అయిపోయింది 1 year తర్వాత. ఇంకప్పటి నుంచి మేము ఇంకా చూస్తున్నాం కానీ ఏం కావట్లేదు. నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్ మార్చ్. ఎందుకంటే 1 year బ్యాకే మ్యారేజ్ ఇది ఇండికేషన్ చేసింది. ఇది ఇంకా దానికి అవ్వలేదు కనుక మీరు మార్చికి వెళ్ళాలి. ఓకే, అలా ఏదైనా ఎఫ్ఐఆర్ ఉంటే వాళ్ళతోని మరి చేయొచ్చా? అట్లా ఏమన్నా ఎప్పుడు రెండో సంబంధం అయినా పర్వాలేదు అనే ఆలోచనకు వచ్చినాం. పర్వాలేదు, చెయ్యండి, ఇబ్బంది ఏం లేదు. అదే అతనికి ఇష్టం ఉంటే.
కష్టపడే చేయొచ్చు అండి, ఇబ్బంది లేదు. ఫస్ట్ అది మ్యారేజ్ పోవడం అనేది కామన్ అండి ఇది. ఆ, అందుకే సరిలేదని చెప్పడా కారణం అదే. ఎందుకంటే అదే ఇందులో గురుగారు. ఎంతన్నా బాగుంటే బాగుందని చెప్పొచ్చు, బాగోలేదు మనం చేసిన సుఖం ఉంది ఇందులో. మ్యారేజ్ అయితే అదే రెండోది కూడా అవుద్ది, కానీ జాగ్రత్త చూడాలి. అతనికి గురుగారు. ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటే ఇది కూడా పోద్ది, రెండోది కూడా. అదే గురుగారు. మన నెక్స్ట్ 2027 మార్చి నుంచి ట్రై చేయమంటారు. ఎందుకంటే రెండో మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి సూసైడ్ చేసుకుంటది, లేదంటే మరణింతది, ఆయుర్దాయం తగ్గిపోయింది. అందుకే రెండో విషయంలో జాగ్రత్త చూడాలి. ఓకే, అప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందండి? అంటే కొద్ది పీరియడ్, అంటే ఎన్ని రోజుల పీరియడ్ మంచిగా ఉంది ట్రై చేయడానికి? 27 నుంచి 28 పైన ఉంది, 28 మే దాకా ఉంది, జూన్ వరకు. 1 సంవత్సరం పాటు ఆల్మోస్ట్. ఉంది. థ్యాంక్ యూ గురుగారు. ఇతనికి ఏదన్నా తండ్రికి ప్రమాదం జరగకుండా, ఇతని కాళ్ళకేమి దెబ్బలు తగలకుండా ఉంటే సెకండ్ మ్యారేజ్ అయితే హ్యాపీ. గురుగారు. ఆ రెండు జరగకూడదు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్. ఇప్పుడన్నా సరే ఇతనికి తండ్రికి ప్రమాదాలు జరగకూడదు, అతనికి కాళ్ళకి దెబ్బలు తగలకూడదు, కాళ్ళకి ఏమన్నా అవ్వకూడదు. అప్పుడు సెకండ్ మ్యారేజ్ అయితే హ్యాపీగా ఉంటది. గతంలో జరిగి ఉంటే మటుకు ఆ దోషం పోద్ది. గతంలో యాక్సిడెంట్ లాంటి ఏం జరగలేదు గురుగారు. అదే దానికి లింకే ఉందో చెప్తున్నాను, అది జాగ్రత్త తీసుకుంటారా గురుగారు. మీరు 28 మే దాకా ఆగండి, చెయ్యండి, ఇప్పుడు ఇబ్బంది ఏం కాదు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు. నమస్తే గురుగారు. ఓకే గురుగారు, అయిపోయి క్లోజ్ చేసేద్దాం. మేడం సురేష్ ఒకటి ఉంది. సురేష్ ఎప్పుడు ఈ థర్స్డే పెట్టారా సార్ మీరు? ఓకే, వరంగల్ సురేష్. అవునవును. మేడం రికార్డింగ్ హలో. ఓకే సార్, వెయిట్ చేయండి, పెట్టండి. గురుగారు ఇంకొకటి ఉంది, పెట్టాను. ఇప్పుడు ఏంటిది? సార్ మ్యారేజ్ గురించి సార్. అవును, ఇదేంటి ఇప్పుడు పెట్టాలా వద్దా చూడాలా? ఇప్పుడు పెడదాం గురుగారు, ఈ వారం తేదీ. కాదు, ఇప్పుడు 92 చూడాలా? చూడండి సార్. పుష్ప మేడం గారు. అవును గురుగారు, ఇది చూద్దాం 92. ఓకే, 24/8 ఇది 1992, 6:15. 24/8/1992. WARANGAL వరంగల్. 24 ఆగస్టు 92, 6:15 AM వరంగల్. ఆర్ద్ర నక్షత్రం, రెండవ పాదం, మిథున రాశి. అవును సార్. సింహ లగ్నంలో జన్మించారు. దేని గురించి అడిగారు మీరు? మ్యారేజ్ గురించి సార్. అంతకుముందు సంబంధం ఏమైనా వచ్చినాయా? చాలా రోజుల నుంచి చూస్తున్నాం సార్, ఒక 7 years అవుతుంది ఆల్మోస్ట్. ఇంకా మనకి ఏది సెట్ అవ్వలేదు. రెండో పెళ్లి అమ్మాయి ఎవరన్నా వచ్చారా? అట్లా ఏం లేదు సార్. నెక్స్ట్ ఇయర్ మే తర్వాత నుంచి ట్రై చేయండి, బలంగా అయిపోతుంది. అంటే ఈ ఇయర్ ఏమైనా ఉందా సార్ ఇప్పుడు రైట్ నో? ఈ మే తర్వాత ఈ మే, ఇప్పుడు మనం అంతా మార్చిలో ఉన్నాం, ఏప్రిల్, 2 నెలల తర్వాతే ట్రై చేయండి, ఈ లోపొద్దు. 2 నెలల నుంచి ఇంకా ఎప్పటి వరకు ఉంది సార్? 1 సంవత్సరం ఉంటుందమ్మా, 14 నెలల కాలం ఉంటుంది. అచ్చా, మే నుంచి బలంగా ఉందంటారు. మేలో బలంగా ఉంటుంది, అవుతుంది. అంటే రెండో సంబంధం అమ్మాయి వచ్చి ఉంది ఇందులో. అట్లా ఏం లేదు, కాకపోతే పాస్ట్ లో ఒక ఆమె ఇబ్బంది పెట్టింది బాగా, అంటే వెంటబడింది అనమాట. అది ఒక 5 years క్రితం, 2020 ఆ ప్రాంతం, 22-21 ఆ ప్రాంతంలో. మీరు లవ్ చేశారా? లేదండి, ఆమెనే వెంటబడింది. లవ్ అట్లాంటిది ఏం లేదు. ఊరికి వెంటబడితే ఏమైంది కరెక్ట్ చెప్పండి. అంటే వాళ్ళు కొంచెం ఇట్లా లోపరుచుకోవడానికి ప్రయత్నం చేసి, హనీ ట్రాప్ లాగా ట్రై చేసి, అట్లా క్రియేట్ చేసి వెంటబడడానికి ట్రై చేశారు. దానివల్ల కొంచెం పెళ్ళైన అమ్మాయినా లేదు, అవ్వలేదు ఆమెకి. దానివల్ల ఈ ఊర్లో కొంచెం డిస్టర్బెన్స్ లాగా అయిపోయింది. అక్కడ నుంచి కొంచెం ఫ్లో తగ్గిపోయింది అనమాట మ్యాచెస్. అంతకుముందు బాగా మీరు మే నెల నుంచి ట్రై చేయండి, 14 నెలల కాలం టైం ఉంది కనుక అయిపోతుంది.
అదే సార్ ఇప్పటికి చాలా డిలే అయిందని సీరియస్ గా చూస్తున్నాము. సో మే అంటే నుంచి గట్టిగా ఉంటుంది. కొద్ది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా కూడా ట్రై చేయండి. అంటే మ్యాటర్ లైఫ్ ఓకేనా సార్? మరి అదేమన్నా డిస్టర్బెన్స్ ఉందా? అయితే బాగానే ఉంటుందమ్మా. ఓకే సార్. ఎందుకంటే ఇది థ్యాంక్ యూ. జైలు ఈ జాతకానికి జైలు యోగం ఉంది, కేసులు అయ్యో వస్తాయి. అంటే ఫేక్ పెట్టింది, అది బలంగా నిలబడలేదు కేసు వాళ్ళది, సో తీసేశారు. ఫేక్ ఉండదు నీ జాతకానికి, ఒరిజినల్ గానే ఉంది, జైలు యోగం ఉంది. కానీ ఇది కాకపోతే ఇంకోటన్నా అవుతుంది. అది ఫేక్ పెడితే మీకు అది క్యాన్సిల్ అయింది, తర్వాత వస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. ఆహా, ఓకే. అదైతే క్లియర్ గా చేసాము. అది క్లియర్ అయితే పర్వాలేదు, తర్వాత కూడా చూడండి. ఏదన్నా కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మీకు వివాహం అయ్యి సంతానం కలిగినప్పుడు కేసులు వస్తాయి. ఆహాహా, ఓకే. అంటే అప్పుడు ఏ ఇయర్ చూడండి. సార్? అది ఏ ఇయర్? సంవత్సరం తెలియదు. మీ వివాహం అయిన తర్వాత మీ సంతానం కలిగాక ఓకే. అది ఎప్పుడైతే అప్పుడు ఓకే. మీరు అదే చూసుకోండి. అంటే ఈవిడ ద్వారానైనా ఇంకా వేరే ఏమన్నా ఇష్యూస్ అట్లా వస్తాయి? ఎవరి ద్వారా అన్నా పర్వాలేదు, నీ సంతానం ఎవరి ద్వారా కలిగితే వాళ్ళు. నీ ఓకే. జాతకంలో సంతానం కలిగిన తర్వాత తండ్రి జైలుకి వెళ్ళే యోగం ఉంది ఆ పిల్లల జాతకంలో. ఇది నేను చూసింది. మళ్ళీ చెప్తానండి, మీ జాతకంలో మీకు వివాహం అయిన తర్వాత మీకు సంతానం కలిగాక మీరు జైలుకి వెళ్తారు, అది యోగం. అది దేని వల్ల వెళ్తారు అనేది ఇందులో నేను క్యాలిక్యులేషన్ చేయలేను, ఇప్పుడు చేసిన అవదంతా. మీరు మీ దగ్గరలో జ్యోతిష్యుడికి చూపించండి, ఆ విషయం అడగండి, వాళ్ళు చెప్పేస్తారు, ఈజీగా చెప్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, క్లోజ్ చేసేద్దాం సార్. చెప్పండి. అయిపోయినాయమ్మా? అయిపోయినాయి గురుగారు. ఓకే. ఓకే అండి. పరాశర దీవెన ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. శుభ సాయంత్రం.